హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ మహిళలకి ఏం చెప్తారు? తెలంగాణ మహిళలకు, భారతదేశంలో ఉన్న మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి, భారతదేశ పౌరులందరికీ నేను ఏం అడుగుతున్నానంటే, మీ సాటి మహిళకి వెళ్ళి, మీ అక్కకైనా, మీ చెల్లికైనా, మీ అమ్మమ్మకైనా, మీ ఫ్రెండ్కైనా, ఎవరికైనా వెళ్ళి ఒక మంచి విషయం, వాళ్ళ అమ్మాయిగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏం మంచి విషయం యాడ్ చేస్తున్నో మీరు వెళ్ళి చెప్పండి. అప్రిషియేట్ అనేది చేయండి ఉమెన్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పింది. ఈ ఉమెన్స్ డే సందర్భంగా అది నెరవేరుతుందంటారా? కాంగ్రెస్ ప్రభుత్వంకి ₹1,00,00,000 ప్రతి ఒక్కరి నుండి దోచుకునే గుణమే ఉంది తప్పితే వాళ్ళు ఎవరిని కోటీశ్వరులను చెయ్యరు. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసుకుంటేనే బేసిక్ సౌకర్యాలు మహిళలకు ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేసిండ్రో, గ్యారంటీస్ ఇచ్చిండ్రో, కేవలం అది కూడా వాళ్ళు నెరవేర్చకుండా 1,00,00,000 మందిని ఎక్కడికి వెళ్ళి కోటీశ్వరులను చేస్తారు. 1,00,00,000 మంది మహిళలు ఆ మాట వింటా నవ్వుకుంటున్నారు. నువ్వు ఫస్ట్ ఇయ్యా, నాకు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇయ్యా అని చెప్పి మొత్తుకుంటున్నారు. వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్కుతోటి తులం బంగారం ఏడబోయిందయ్యా అని చెప్పి మొక్కుంటున్నారు. ఎంతో ప్రేమతోటి పిల్లలకి ఏం కావద్దు, తల్లిలకు ఏం కావద్దు అనుకుంటూ కేసీఆర్ కిట్ పెట్టిన దాన్ని అదైనా ఇయ్యా అని చెప్పి మొత్తుకుంటున్నారు. ఒక్క స్కీమ్ కూడా ఇవ్వకుండా మీరు కోటీశ్వరులను ఎక్కడికి వెళ్ళి చేస్తారు పోయింది. లైక్ సో ఏమనిపిస్తుంది అంటే, నాకు ఒకప్పుడు నమ్మిండ్రు, అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి తెలంగాణ మహిళలు అనే వాళ్ళు ఆశతోటి నమ్మినది ఉంది. కానీ ఇప్పుడు మేల్కొని మీరు ఏమి చేయరు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మేము మోసపోము, మేము గొంతెత్తి అడుగుతాము మీరు చేసే వరకు అని చెప్పి పట్టుదలతోటి ముందుకు సాగుతున్నారని చెప్పి నేను చెప్తాను.